బాబా ఏ బ్రాండ్ తీసుకున్నాడు? లేవలేకపోతున్నాడు. బాబా ఆనందం తాగారు. ఆనందం ఏ బ్రాండ్ అని అడగకు. బాబా భగవంతుడికి వాట్సాప్ పంపిస్తున్నారు. బాబా భగవంతునితో మాట్లాడుతున్నారు. ఎక్కువ వదకు, కిక్కి తగ్గిపోద్ది. నాదా గారి చిల్లు గారి గారి మద్యంతో తయారు చేసావా? అయ్యో నాదా, అపచారం అపచారం. ఆ కంపు ఇడి దగ్గర నుంచి బాబా. సకల చరాచర జగత్తు చెల్లిగారి చందం, ఈ గారికి ఈ చిల్లే అందం. మీ ఆవిడ కొంచెం మందం. కామినేని ఆ బాబా క్రోస్తం రోస్ట్ క్రోస్ మోస్తా. చిల్లి గారి కంటికి దూరంగా పెట్టి చూస్తే అవతల అంతా చిన్నగా కనిపిస్తుంది. అదే దగ్గరికి పెట్టి చూస్తే విశాల ప్రపంచం కనిపిస్తుంది. ఎంత బాగా చెప్పారు బాబా. లేపు తాగిది రువ్వా వాడా మీటు. చిల్లగారులో ఇంత సత్యం నిప్పేడ తెలిసింది బాబా. ఎంతకాలం నువ్వు చెప్పలేదమ్మా? ఇంటికి టైంకి వస్తే కదా. ఓహో కామినేని, ఏంటి వాళ్ళ ప్రాబ్లం? బాబా నాకు విడాకులు ఇచ్చి నా ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటున్నాడు. తీసుకెళ్ళిపోతా, నా కష్టాలు నా కన్న బిడ్డలు. మరి దీనికి పరిష్కారం ఉంది. ఏంటి బాబా? మీ ఇద్దరు ఒక ఏడాది పాటు సంసారం చేస్తారు, ఓ పాప బాబో పుడతారు. చెరువు ఇద్దరు తీసుకోండి. అబ్బా ట్విన్స్ పుడితే మరి నిన్ను నమ్ముకుంటేనే ఆ ముగ్గురు పుట్టారనుకుంటున్నావా? మీకెలా తెలుసు బాబా? ఆ ముగ్గురు బాబా ఫ్రెండ్స్. ఆ లాకర్లో వేసిన గొలుసు బాబాకి. భక్తులారా, ఈ రోజుకి ఈ భక్తి కార్యక్రమం పరిసమాప్తం. సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేనా? కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. బేరర్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా, పిచ్చిన ఎలా. మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నారు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామ. ఇప్పుడు ఆర్డర్ అవునా? కుమ్మి. హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు?
ఫారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరినే కనడానా? ఏ నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళు అంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్టర్లు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఒరే ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట. నువ్వు వెళ్ళి ఆయన ఎక్కిస్తారు. వెళ్ళు. బాబు వదిలేనా? తప్పు మీ నాన్న ఉన్నాడు కదా. మనకు సెల్యూట్ పెడతాడు బాబా, మనం కూడా పెట్టలేము. కప్పు కాఫీ తాగడం పందుల్లా బొర్లటం, ఇవన్నీ చదువుకోలేక What is this nonsense? What going on here? Who is this black dress? Black dress people coming in red bus? Who is allowed in Star Hotel? And get out and last. What? You look like Tarchetto. You look like Yeetayetto. You take single cup of coffee in Kaka Hotel. You come in Star. అమ్మా అంటే నీకు తెలుగు వచ్చుగా? వచ్చండి. మరి నాకు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావేంట్రా? అదే రే ఇప్పటి వరకు నువ్వు ఇంగ్లీష్ లో వాగింది మొత్తం తెలుగులో చెప్పు. అలాగే. నువ్వు ఆగు. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? వీడు చెప్పింది కరెక్టో లేదో నువ్వు నాకు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదవలతో గొడవలు? నల్ల డ్రెస్ వేసుకుని ఎర్ర బస్సులో వచ్చి నేను లోనకి రానిచ్చింది ఎవరు? చూడటానికి ఒకటి తాడి చెట్లో ఉన్నాడు, ఒకటి ఈత చెట్లో ఉన్నాడు. అయినా సింగిల్ టీ తాగడానికి కాకా హోటల్ కూడా వెళ్ళడానికి అర్హత లేని వాళ్ళు స్టార్ హోటల్కి ఎందుకు వచ్చారు? అసలు ఎదవలు రానిచ్చింది ఎవరు? రానిచ్చిన గాడిద కొడుకు ఎవరు అన్నానండి. అంతే సార్. మరి ఆఖరిని ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అన్నావు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, అది ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కదా సార్. మరి కానీ ఆఫ్ అంటే ఇంగ్లీష్ మీడియం. Yes. బాబా వీడికి ఇచ్చేస్తున్నాను బాబా. నీ కంటికి ఎదవలా కనిపిస్తున్నారా నీవు? సింగిల్ టీకి ఏమనుకుంటున్నారా? రే 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 చెప్పు, ఈ హోటల్ రూమ్ ఎంతో చెప్పు, ఈ హోటల్ ఫుడ్ ఎంతో చెప్పు. లేదు లేదు మొత్తం మొత్తం ఈ హోటల్ ఎంతో చెప్పు, కొనేస్తాను. కొనేసే మొహాలే ఈ కట్టుంచుకో, నువ్వు కూడా ఉంచుకోరా. వాడికి అత్యంత సార్. అమ్మో మీరు మామూలు పర్సన్ అనుకున్నా సార్. సార్ 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 మీకు మంచి రూమ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఇటు ఈ బ్యాగ్ నీకు కూడా మీరు మాదం సార్. సరిగ్గా చూసుకోండి. సర్కారు సాంగ్ 10,000 5,000 పాట అంటే పెట్రోల్ ధరల పైకి పోవాలా, కిందకి రాకూడదు బే. ఆ పాట 10,116. ఇదేమన్నా పెళ్లి చదివి పాట అనుకున్నావా? చోర్ బజార్ సరుకు సరిగా వాడు. 12,000. ఈ చూరు కొంచెం బాగుందిరా. 12,000 ఒకటోసారి, 12,000 రెండోసారి, 20,000 అది పాట. ఐటమ్ సాంగ్ అదిరిపోయింది. తప్పకుండా 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 తప్పండి బాబు, తప్పండి. ఏం రావు దొంగ సొమ్ము పబ్లిక్ లో అమ్ముతున్నారు? కొత్త సారు 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి అడుగు, మా గురించి చెప్తాడు, నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. చల్ చల్ దాని దగ్గర నాకు కాదురా, ఇప్పుడు మీకు ఇవ్వడానికి వచ్చిన నేను. తప్పు చేస్తున్నావు సారు. ఇంకా చేయలేదు, ఇప్పుడు చేస్తున్నా నేను. 201 సార్. 202 సార్. మొత్తం సరుకు సీజ్ చేయరా. దొంగ నవ్వనొద్దు. అచ్చా ఏయ్, దొంగ మీద చేయి వర్కౌట్ అవుద్ది. దొంగ సరుకు మీద చేయేస్తే పగిలిపోద్ది. బిగిస్తున్నాం రా. ఏంద్రా చూపు, కొడతావురా? పోలీసు అనే కొడతావురా రే? నిన్న కొప్పు పెట్టి బస్తే బరస పెట్టి మొండె మెలక పెట్టి పంజా లిచ్చుకొట్టే కొడితే సింగంలా పగలాల పెట్టాల కొడితే దునియాలో తుమ్ము తొలపు మనకాడు అరబీను కుమ్మి కుమ్మి కొడతాడు. అరే అరే పోలీసు అనే కొడతారు. అరే కాచే రండ్రా రండ్రా. రేయ్, నువ్వు టింగ్ టింగ్ వద్దన్నప్పుడే నువ్వు పోలీసు కాదని తెలిసిపోయిందిరా. నువ్వు దొంగన డిస్కో అయితే ఆ స్కూల్కి నేను ప్రిన్సిపల్ని. నేను వైస్ ప్రిన్సిపల్.
మచ్చా పొద్దునే ఫుల్ ఛార్జింగ్ లో వచ్చేసారు. మన బ్యాటరీ పరిస్థితి హ! హ! మన బ్యాటరీ సెంటర్ సగంలో ఉంది. మేనేజ్ చేయగలుగుతావా? మామయ్య అల్లుడు ఏమైంది అల్లుడు? ఎముడికి సెకండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ. బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. బచ్చగాడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టా. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకి ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు గాని ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాక్కున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా బావని ఎలా కాపాడినవరా నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవడైతే మనకేమిరా అల్లుడిని కాపాడినాడు, మనోడికి లెక్క. అసలు వీరి సంగతి కాదురా. అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్లకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాలా? అల్లుడు దా, మనోడు చూస్తావు దా. దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడింది నువ్వు కాపాడని చూస్తున్నాడు. వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నువ్వు ఆపుతావా? చెప్పేస్తా. ఏం చెప్తావు? ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నాడు నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్దయ్య పోలికలు వచ్చా. నేను వెళ్ళొస్తాను. భోజనం చేసేది తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఏం చేస్తావురా? కనపడతలేదా? క్రాకర్స్ కాల్స్తున్నాను. ఏమండి మేనెల్లో దీపావళి ఏంటండి? వాళ్ళే ఇదిగో మీరు చెప్పారు కదా ఐటమ్, దానికి ట్రీట్మెంట్ ఇది. మీరు లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించండి, అంతా కలిసి కాల్చుకుందాం. ఎక్కడ వీడు కలిస్తే అక్కడ దానికి మండుద్దని తెలియదు వీడికి. Yes. ఇప్పుడు ఎవరిది వాళ్ళది చేత్తో పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఎవరి చేత్తో పట్టుకోవాలి? చుచ్చుబుడ్డి. చుచ్చుబుడ్డి. బంగారు, నీ ఆయన చేతిలో చిన్న చుచ్చుబుడ్డి, నా చేతిలో చూడు ఎంత పెద్ద చుచ్చుబుడ్డి. దా, నీ చేత్తో పట్టుకొని ఎలిగిట్టు కానీ రా. ఈడేంటి నా పిల్లం చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు? బంగారు, మీరు వేసుకునేది జాకెట్, ఇదేమో ర్యాకెట్. ఈ ఒత్తిని ఇలా నలిపి అలా అగ్గిపులు వెలిగించావుకో సుయ్యని పైకి ఎగిరిపోద్ది. వెలిగిస్తావా? అమ్మో వద్దు, నేను ఉన్నాను కదా, నాకు భయం. ఏం భయం లేదు. వద్దు, నేను వెలిగించును. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. నాకు భయం, నేను వెలిగించును. ఈడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. బాస్ ఇస్ బ్యాక్. అది మెగాస్టార్ కదా. సైకియాట్రిస్ట్ గారండి, ఓసారి వెనక్కి తిరగండి, మీకు చాలా స్టార్లు కనపడతాయండి. రియలీ? అవునండి. ఓ ఐటమ్ రాజా, దా వెలిగించుకుందాం. చుక్కల్లో కెక్కి
ఈనాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి దక్కనోడు